తమిళనాడు తాజా రాజకీయాలతో పాటు శశికళ జయ సాన్నిధ్యంపై డీటెయిల్స్ బుచ్చనను అడిగి తెలుసుకుందాం. బుచ్చన చెప్పండి, తమిళనాడులో లేటెస్ట్ రాజకీయం ఏంటి? నిన్న ఇవాళ పొద్దున వరకు జరిగిన పరిణామాలకు కంటిన్యూస్గా పన్నీర్ సెల్వం పొద్దున మీడియాతో మాట్లాడితే కొద్దిసేపటి కింద శశికళ కూడా మీడియాతో మాట్లాడింది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ పార్టీకి ఏఐడిఎంకేకి సంబంధించిన అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి మాట్లాడితే ఇటువైపు నుంచి నిన్న మాట్లాడిన పాండ్యనే మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడే తీవ్ర స్థాయిలో సరస్వతి పైన శశికళ పైన ఆయన విరుచుపడ్డారు. ఎందుకోసమంటే వీళ్ళు అమ్మ ఆశయాలకు విరుద్ధంగా వెళ్తున్నారని వాళ్ళంటే, అమ్మ ఆశయాలకు విరుద్ధంగా పన్నీర్ సెల్వం వెళ్తున్నాడని వీళ్ళు అంటున్నారు. రెండు వైపుల నుంచి అమ్మ ఆశయం కొనసాగిస్తామని, అమ్మకు అసలు చూసిన వారసులను తామంటే తామే అని చెప్పుకుంటున్నారు. మధ్యలో మూడో పాత్ర దీప కూడా ఇందులోకి ఎంటర్ అయింది. మొత్తం ఇవాళ జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం వరకల్లా ఇప్పటి వరకల్లా తమిళనాడు సెంట్రిక్గా జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఇందులో మనం గమనించవలసింది శశికళ టైం లైన్ మనం చూస్తే కనుక ఈమె 1987లో జయలలితతో ఈమెకు పరిచయం అయింది. అక్కడి నుంచి వీళ్ళు 1989 నాటికి మన్నార్గుడి నుంచి తమిళనాడుకు వాళ్ళ మకాం మారింది. శశికళతో పాటుగా జయ ఇంటికి శశికళ, ఆమె భర్త నటరాజన్, వారితో పాటుగా 40 మంది మన్నార్గుడి నుంచి తమిళనాడు చేరుకున్నారు. 89 నుంచి ఆమె ఇప్పటి 2017 ఫిబ్రవరి 6వ తారీఖు ముఖ్యమంత్రిగా అక్కడున్న ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడిన తర్వాత లెజిస్లేచర్ లీడర్గా అయ్యేంత వరకల్లా జరిగిన పరిణామాన్ని మనం చూస్తే కనుక ఈమె 89లో మద్రాసు వచ్చిన తర్వాత 1991లో జయలలిత సంపూర్ణ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 96 వరకల్లా ఆమె రకరకాల కేసుల్లో ఇరుక్కున్నారు. 1995లో శశికళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని దత్తత తీసుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసిండ్రు. ఈ పెళ్లి సందర్భంగానే ఇంత ఘనంగా పెళ్లి ఎట్లా జరిగింది, ఇందులో దానిపైన రకరకాల అనుమానాలు ఊహాగానాలు వచ్చినాయి. దానిపైన కేసులు అయినాయి. దీంతో పాటు కేసులైన సందర్భంలో శశికళ జయలలిత ఇద్దరు కలిసి జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత 2008లో వీళ్ళిద్దరిపైన శశికళ జయలలిత బంధం పైన రకరకాల అనుమానాలు, రకరకాల ఊహాగానాలు, చర్చలు కూడా జరిగినాయి. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో శశికళను జయ దూరం పెట్టింది. ఆమెతో పాటుగా 11 మందిని పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళను దాదాపుగానే దూరం పెట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ 2-3 నెలల కాలానికే జయలలిత వాళ్ళిద్దరిని పిలిపించుకున్నది, తనతో పాటే ఉంచుకున్నది. మొన్న జరిగిన ఎన్నికల వరకల్లా కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, జయలలిత సెప్టెంబర్ 22వ తారీఖు నాడు అనారోగ్యం పాలైంది. అదే రోజు హాస్పిటల్ తీసుకొని పోయినారు. ఆ తర్వాత ఆమె ఈ డిసెంబర్ 5వ తారీఖు వరకల్లా ఆమెకు వైద్యం కొనసాగింది. డిసెంబర్ 5వ తారీఖు నాడు జయ మరణించారు. డిసెంబర్ 6వ తారీఖు నాడు 2016 అంత్యక్రియలైనాయి. ఇప్పటి వరకు అంత్యక్రియలను కూడా శశికళనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో శశికళ ఎక్కడా మాట్లాడలేదు, మీడియా ముందుకు రాలేదు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కూడా ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు, ఎవరిపైన విమర్శలు చేయలేదు. ప్రభుత్వంలో ఉండి తాను ఏం చేస్తున్నాడో కూడా ఆయన ఎక్కడ బయటికి చెప్పలేదు. దీప కూడా ఈ సందర్భంలో ఏమీ మాట్లాడలేదు. అయితే శశికళ మరణం తర్వాత డిసెంబర్ 31వ తారీఖు నాడు పార్టీ కార్యదర్శి జయ మరణం తర్వాత డిసెంబరు 31వ తారీఖు నాడు శశికళ పార్టీ కార్యదర్శిగా ఆమె ఎన్నికైంది. ఆ తర్వాత ఆమె కొద్ది టైం తీసుకొని ఈ కొద్ది టైంలో జల్లికట్టు ఉద్యమం స్టార్ట్ అయింది. జల్లికట్టు ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలో ఆమె ఏమీ మాట్లాడలేదు, ఎలాంటి కామెంట్లు కూడా చేయలేదు. అయితే పన్నీర్ సెల్వమే ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ నేతలతో మాట్లాడారు, కలిసి వచ్చారు. ఫిబ్రవరి 6, 2017వ తేదీ నాడు ఆమె ముఖ్యమంత్రి నేతగా కూడా ఆమెను ఎన్నుకున్న తర్వాత రాజకీయం అంతా మారిపోయింది. ఫిబ్రవరి 6వ తారీఖు 2017వ సంవత్సరం నుంచి, అంటే 2010 మొన్న 2 రోజుల కింద నుంచి తమిళనాడు రాజకీయం కొత్త టర్న్ తీసుకున్నది. పన్నీర్ సెల్వం నిన్న వెళ్ళి అమ్మ సమాధి దగ్గర కూర్చున్న తర్వాత శశికళకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది. అమ్మ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, దీనిపైన విచారణ చేయాలని పన్నీర్ సెల్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 45 నిమిషాల సేపు అమ్మ సమాధి దగ్గర ఉన్న తర్వాత అమ్మ ఆత్మ తనకు చెప్పిన విషయాలను ఆయన చెప్పారు. ఆత్మ చెప్పిందని ఆయన చెప్పుకున్నారు. అయితే ఈ మొత్తం ఈ పర్యవసానం ఈ మొత్తం ఈ సీక్వెన్స్ అంతా మనం చూస్తే కనుక ముఖ్యమంత్రిగా ఒక 30 సంవత్సరాల కాలం పాటు జయలలిత వెన్నంటి ఉన్న శశికళ తన రాజకీయ అనుభవాన్ని, ఆమెతో నేర్చుకున్న అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి పదవికి కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. ఒక అడుగు వేస్తే ఆమె సింహాసనం పైన కూర్చుంటారు. ఈ సందర్భంలో ఆమెకు బ్రేక్ అయింది. ఈ బ్రేక్ వెనుక ఉన్నది ఎవరనే దానిపైన రకరకాల చర్చలు ఉన్నాయి. అయితే ఇవాళ
శశికళ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు పార్టీ విధానాన్ని వ్యతిరేకించి అమ్మ ఆశయాలను వ్యతిరేకించి పన్నీర్ సెల్వం వివరిస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ నుంచి తప్పించామని చెప్తున్నారు. దీంతో పాటుగా ఏ పార్టీ పైన అయితే ఇన్నాళ్ళుగా జయలలిత పోరాటం చేసిందో ఆ పార్టీతోనే పన్నీర్ సెల్వం కుమ్మక్కవుతున్నారని చెప్పింది. రెండవది అమ్మ ఆశయాలు కొనసాగించే విధంగా సంక్షోభాలు వచ్చినప్పుడు అమ్మ ఎదుర్కొనే తీరు తనకు బాగా తెలుసునని అదే ఇప్పుడు నేను ప్రదర్శిస్తున్న విషయం కూడా ఆమె చెప్పింది. అంటే ఆ గాంభీర్యతను ఆమె కొనసాగిస్తున్నది. దాంతోపాటుగా మొన్న 2 రోజుల కింది వరకల్లా అంటే ఈమె డిసెంబరు 31వ తారీఖు నాడు పార్టీ కార్యదర్శి అయిన సందర్భంలో ఒక పేపర్ మీద రాసుకొని మాట్లాడిన పరిమితమైన కొన్ని పదాలు వినాయిస్తే శశికళ గొంతు ఎట్లుంటుందో అతి కొద్ది మంది తప్ప ప్రపంచానికి తెలియదు. జయ పక్కన ఉంటే ఆమె పక్కన సేమ్ డ్రెస్సులో ఉన్నది, ఆమెతో కలిసి ప్రయాణించింది తప్ప ఆమె వాయిస్ ఏమిటో ఆమె మాట తీరు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. అయితే ఆమె ఆచరణ ఎట్లా ఉంటుందో పార్టీకి సంబంధించిన నాయకులకు కొంతమంది తెలిసి ఉండొచ్చునేమో కానీ ఆమె ఏమిటో ఆమె వ్యవహారం ఏమిటో కూడా ప్రపంచానికి తెలియదు. ఆమె మాట తీరు తెలియదు. మొన్న మాట్లాడిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటల్లో విప్లవ నాయకి జయలలిత చేసిన కార్యక్రమాలను విప్లవ నాయకి ఆశయాలను తాము కొనసాగిస్తామని చెప్పింది. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ అది కూడా చాలా పరిమితంగా మాట్లాడింది. ఆ పరిమితమైన మాటల్లో పన్నీర్ సెల్వం, రెండవది స్టాలిన్ టార్గెట్ చేసుకున్నది, మూడవది తమిళనాడు రాజకీయాలను రాష్ట్రపతి చక్కదిద్దాలని ఒక రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత మీడియా ముందు నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ అంటే గతంలో జయలలిత ఏమేం చేసిందో ఆమె స్ట్రాటజీ ఏమిటో తాను కూడా అట్లే చేస్తానని చెప్పి ఈవిడ అట్లే వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు తాను జయకు తానే నిజమైన వారసురాలనని చెప్పుకుంటున్నది. రెండవది పార్టీని విభేదించి వెళ్లే వారి పట్ల తాను కఠినంగా ఉంటానని చెప్తున్నది. ఇంతవరకు మనకు శశికళ వ్యవహారం చూస్తే ఆమె జయ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమాత్రం ఎక్కడ మాట్లాడలేదు, తాను మాట్లాడలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు, కాముషిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయింది. జయ మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కడా బయటికి రాలేదు. చివరికి తాను పార్టీ కార్యదర్శి అయిన సందర్భంలో వచ్చిన జయ మరణంపైన ఉన్న అనుమానాల విషయంలో కూడా తాను మాట్లాడలేదు, ఆసుపత్రి వర్గీయులతో మాట్లాడించింది. చివరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్తో మాట్లాడించింది, తాను మాట్లాడలేదు. సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రాకముందే ముఖ్య నాయకులు కొందరు మాట్లాడిన జయ మరణం పైన ఆమె మాట్లాడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఎక్కడా బయటపడకుండా అంతర్గతంగా చేసుకుంటూ వచ్చింది. ఇక అటు శశికళ ముఖ్యమంత్రి పీఠానికి ఎట్లా వచ్చింది, శశికళ ఏ విధంగా వ్యవహరించింది అన్నదానికి ఇందాక మనం చెప్పుకున్నంత. ఇక పన్నీర్ సెల్వం విషయానికి వస్తే కనుక ఈయన ఈసారి ముఖ్యమంత్రి పదవిని తీసుకెళ్లి మళ్ళీ ఆమెకు అప్పగించిన తర్వాత మాట్లాడుతున్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ఉందని, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో అది కూడా ఏఐడిఎంకేతో సభ్యత్వంతో కొనసాగిన తనను కాదని ఆమె ఎట్లా అవుతుందనే బహుశా ఆయనకు అధికారాన్ని వదులుకున్న తర్వాత గుర్తొచ్చిందో, లేకపోతే కనుక ఇన్నాళ్ళు మాట్లాడకుండా అంటే చివరి ఈ టైంలోనైనా మాట్లాడకపోతే ఎట్లానే ఆయన అనుకున్నారో, లేకపోతే కనుక బయట నుంచి ఎవరైనా బలమైన మద్దతు ఆశీస్సులు ఉన్నాయో తెలియదు. కానీ అమ్మ వారసుని తానేనని చెప్తున్నారు. ఆయన సహజంగానే ఎప్పట్లాగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎప్పట్లాగానే ఆయన వినయ విధేయత కెమెరాల ముందు ప్రదర్శించారు. ఇవన్నీ చూసినప్పుడు జయ నమ్మి అధికారాన్ని ఇచ్చింది. జయలలిత వెంట 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు శశికళ ఉన్నప్పటికీ కూడా శశికళ తన వారసురాలని కానీ, శశికళ పార్టీ నాయకురాలని కానీ, తన తర్వాత వారసత్వం ఈమెదని కానీ ఎక్కడా చెప్పలేదు. పరోక్షంగా ఇంకా చెప్పాలంటే కనుక పన్నీర్ సెల్వాన్నే తన 2 సందర్భాలలో ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే అన్యాపదేశంగా జయకు వారసుడు పన్నీర్ సెల్వం అని అనుకోవడానికి కొంత ఆస్కారం ఉంది. అంటే పన్నీర్ సెల్వం అమ్మ విషయంలో ఎంత విధేయత పాటించింది ప్రపంచం అంతా చూసింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆమె కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో జైలుకి వెళ్ళి మాట్లాడిన తీరు కానీ, ఆయన మీడియా ముందు మాట్లాడిన తీరు కానీ, అమ్మ రాగానే వంగి పెట్టిన దండాలు కానీ ఇవన్నీ కూడా ఈయన ఎవరికి విశ్వాస పాత్రుడుగా ఉన్నారంటే విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఇక దీప విషయంలో జయమరణం తర్వాత దీప క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె తానే వారసురాలని చెప్తున్నది. పెళ్లి సందర్భంగా పెళ్లి చేసి ఇల్లు కూడా ఇచ్చింది. తాను రాజకీయ వారసురాలని, వీలైతే కనుక తాను పన్నీర్ సెల్వానికి మద్దతుని ఇవ్వడం విషయంలో కూడా కొంత ఇద్దరికి పన్నీర్ సెల్వానికి దీప కూడా కొంత అవగాహన ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. అయితే ముగ్గురిట్లా ఎవరు రాజకీయ వారసులను తేల్చే విషయం ఇప్పుడు ప్రధానంగా ఇద్దరిట్లో ఎవరైనా తేల్చే విషయంలో అది ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది. మరికొద్ది గంటల్లో కనుక రేపటికల్లా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.